అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రపంచం మొత్తం మీద ఆడవారికి అందాన్ని ఇచ్చేది కుర్తా పైజమా, మిడ్డీ, మ్యాక్సీ, సెల్వార్ కమీజ్. ఇవేవి కావు. ఆడతనానికి నిండుదనాన్ని ఇచ్చేది చీర మాత్రమే. ఆ చీరల తయారీలో కొత్త కొత్త డిజైన్స్ కనుక్కోవడానికి రవితేజ టెక్స్టైల్స్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకున్న అలవాటు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు. వాళ్ళ ఇష్టానికి సరిపడా తయారు చేయటం మన కంపెనీ ప్రత్యేకత. ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి. ఎందుకంటే మనం మగవాళ్ళం గనక. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. వి హావ్ టు ఇంజెక్ట్ దిస్ ఐడియా ఇంటూ దేర్ మైండ్. నౌ ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, సారీ పొట్టిగా కనపడుతుంది. ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది. కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యం అవుతుంది. అలాగే ఇప్పుడు లావుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ చీర కట్టుకోకుండా వేరే డిజైన్ చీర కట్టుకుని ఉండుంటే ఇదిగో ఇలా సన్నగా నాజుగ్గా కనపడుతుంటారు. సో ఫ్రెండ్స్, ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత. కేవలం చీరలు తయారు చేయటమే కాదు, ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి. మన చీరలు ఆడవాళ్ళ శరీరాలకు కాదు, వాళ్ళ మనసుకు చుట్టుకోవాలి. మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే. అందుకు కారణం అవి ఆడవాళ్లకు కొత్త అందాల్ని, కొత్త శోభని కలిగిస్తాయి. కనుక రవితేజ చీరల్నే వాడండి. అద్దాలు దించండి, దించండి, అద్దాలు దించండి. ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి. ఇదిగో తిమ్మాజీ, మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తాకాలయ్యా. మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనివ్వండి. ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చలుగా ఉన్నాయండి. నోరం పుయ్యరా. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడతావే. ముందు కారెక్కు. నా మీద ఎగడం దేనికండి? ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలో అని ఆలోచించుకోవాలి కానీ నేను ఐడియా లేవనా? ఇద్దు గాని ముందు కారెక్కు. పోలింగ్ ఎదరుంది. దా దా. కోయంబత్తూరు నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్, హలో, ఏమిటి చందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ని కాను. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ శారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే. చూడండి, వీళ్ళకి కావాల్సిన డొనేషన్ Okay. పంపించండి. సార్, మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు.